నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కొండ సురేఖ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కొండ సురేఖ మంత్రి హాట్ టాపిక్ గా నిలిచిర్రు. ఆమె ఓఎస్డీతోనే ఆ ఓఎస్డీకి సంబంధించి ఆయన అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డున దాదాపు హుజూర్ నగర్ ప్రాంతంలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ, అది రాష్ట్ర మంత్రి ఇంకొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువులది. దానికి సంబంధించి జరిగినటువంటి ఘటనలో ఈయన తెర మీదకి వచ్చిండు సుమంత్. గన్ను పెట్టి ఆ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓనర్ను బెదిరించిండు అనేటువంటి ఆరోపణలపై ఈ సుమంత్ మీద ఇంత పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి ఈ అంశాలు. దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిండు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆయనను అరెస్టు చేయాలని ఆ ఉద్యోగం నుండి తొలగించింది. అరెస్టు చేయడానికి వెళ్ళింది పోలీసులు. అరెస్టు చేయడానికి పోలీసులు కొండ సురేఖ ఇంటి వద్దకు వెళ్ళారు. కొండ సురేఖ నివాసం జూబ్లీహిల్స్ లోని గాయత్రి నివాసం దగ్గరికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మఫ్టీలో రాత్రిపూట వెళ్ళడంతో అక్కడ కొండ సురేఖ తన మాజీ ఓఎస్డి సుమంత్ ని తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి మఫ్టీలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులకు కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత ఆమె వాళ్ళ కొన్ని మాటలు చెప్పింది, కొన్ని రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసింది, మంత్రుల మీద ఆరోపణలు చేసింది, ముఖ్యంగా రెడ్డి మంత్రుల మీద ఆరోపణలు చేసింది. వచ్చినటువంటి పోలీసులను కొండ సుష్మిత అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. దీంతో రాష్ట్రంలో ఈ కొండ ఫ్యామిలీకి అట్లాగే మాజీ ఓఎస్డి సుమంత్ కు ఏంటి సంబంధం అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఈ మాజీ ఓఎస్డి సుమంత్ ఎవరు, ఏం జరుగుతుంది, ఇదంతా కొండ ఫ్యామిలీకి మాజీ ఓఎస్డి సుమంత్ కి ఏం సంబంధం, ఆయనను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, అసలు కొండ సురేఖనా ఇది చేయించిందా, కొండ సురేఖ తెలియకుండా ఇది సుమంత్ చేసిండా, అసలు ఏం సంబంధం అనేది జనం గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ మాజీ ఓఎస్డి సుమంత్ గురించి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సుమంత్ అంటే ఆయన కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత పటేల్ కు క్లాస్మేట్. ఈయన కాలుష్య నియంత్రణ బోర్డులో పిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరిండు 2023 డిసెంబర్ 17న. అంటే ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన క్లాస్మేట్ తీసుకెళ్లి ఒక ఉద్యోగంలో పెట్టించింది సుష్మిత పటేల్. ఇది ప్రతి సంవత్సరం ఆ ఉద్యోగం కాస్త రెన్యువల్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ ను పునరుద్ధరించుకోవాలి. ఆ ప్రయత్నం కొండ సురేఖ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ పొరుగు సేవల ఒప్పందంలో కాంట్రాక్ట్ బేస్లో పిసిబిలో ఉద్యోగం చేస్తున్నటువంటి సుమంత్ను తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద కొండ సురేఖకు ఓఎస్డిగా నియమించుకున్నారు. మరి ఈయన స్థాయికి మించి ఐఏఎస్ అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడం మొదలుపెట్టిండు. దేవాదాయ శాఖలో ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వీటన్నిటిని లంచాలు తీసుకొని కొనసాగిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. సెటిల్మెంట్లు దందాలు బాగా చేసిండట. వరంగల్కు సంబంధించినటువంటి ఒక రౌడీ షీటర్తో తన స్నేహం, సెటిల్మెంట్లు కూడా చేపిస్తున్నాడట. ఈ ఇద్దరు క్లాస్మేట్స్ కావడం వల్ల లండన్ లో ఉన్నటువంటి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత పటేల్ ఈ సుమంత్ గృహ ప్రవేశం రోజున లండన్ నుంచి వెళ్ళి ఈయన కోసం ఇక్కడికి వచ్చిందనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాటలు. మరి ఈ సుమంత్ అనేట ఆయన ఒక్కడే ఇట్లా చేస్తున్నంటే వాళ్ళ తండ్రి కూడా విద్యుత్ శాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినాయి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడట వాళ్ళ తండ్రి. కొన్ని రోజులు ఉద్యోగానికి కూడా దూరం అయిందట. వాళ్ళ తండ్రే కాదు, వాళ్ళ అన్న ఆస్ట్రేలియాలో ఉంటాడంట. ఆస్ట్రేలియాలో తన భార్యను చంపిన కేసులో కూడా ఆయన ఇరికిండట. అది మరి నిజమెంత అబద్ధం ఎంత కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు సుమంత్ కు హైదరాబాద్ లో మంచి బిల్డింగ్ ఉంది, అట్లాగే ఒక ఆడి కార్ ఉంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటాడు. ఒక సామాన్య ఉద్యోగిగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేటువంటి సుమంత్కి ఆడి కారు, హైదరాబాద్ లో ఉండడానికి లగ్జరీ ఇల్లు, లగ్జరీ లైఫ్ ఎట్లా వచ్చింది అనేటువంటిది తేలాల్సిన అంశం. ఏది ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయకపోతే ఈ అంశం తేలేది కాదు.